మన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఒక అలవాటుగా మారింది. శ్రీరాముడిని నిందించటం, హిందుత్వాన్ని నిందించటం, సనాతన ధర్మాన్ని నిందించటం, హిందువులను పదే పదే అవమానించడం, హిందూ దేవులను అవమానించటం, ముఖ్యంగా శ్రీరాముడి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడటం. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటే అదేదో పెద్ద తప్పైనట్టు జై శ్రీరామ్ నినాదంతో మన మీద నుంచి పైసలు పడతాయా, లేకపోతే సంక్షేమ పథకాలు వస్తాయా, ఇంకేమైనా అభివృద్ధి జరుగుతుందా అని మాట్లాడినటువంటి మాటలు ఏదైనా చాలా దౌర్భాగ్యమైన మాటలు. మళ్ళీ దురదృష్టవశాత్తు ఇంకేందంటే ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం ఇంకా మనందరికి కూడా అవమానం. నిజంగా దేవాలయాలను కాపాడాల్సిన బాధ్యత ఆమె మీద ఉన్నది. హిందూ దేవుళ్ళని దేవతలని మరి గౌరవంగా ఉండాల్సినటువంటి ప్రథమ పౌరాలై ఉండి మరి హిందువులని దేవుళ్ళని ఎవరన్నా వేరే వాళ్ళు మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఆమె స్వయంగా మాట్లాడటం ఏదైతే చాలా దురదృష్టకరము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముమ్మాడి శ్రీరాముని భక్తులే. బరాబర్ మేము శ్రీరాముడు జై శ్రీరామ్ అని అంటాం. కాబట్టి మేము అయోధ్యలో మా యొక్క నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మళ్ళా 400 సంవత్సరాల యొక్క ఈ యొక్క దేశ ప్రజల కళను సాకారం చేసింది. మరి ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటేనే మరి నీకు అది తప్పుగా ఒప్పడినప్పుడు, మరి జై సోనియా అని మాట్లాడినప్పుడు, చనిపోయిన ఇందిరాగాంధీ గురించి ఇందిరాగాంధీ గురించి జై ఇందిరా అని చెప్పినప్పుడు, మరి జై రాజీవ్ అని చెప్పినప్పుడు, జై రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పినప్పుడు, మరి మీరు ఎవరికి బానిసలు? కుటుంబ బానిసలా మీరు? ఒక కుటుంబానికి బానిసలుగా పనిచేస్తుందా గత అనేక రోజులుగా? ఈ రోజు ఎవరైతే మాట్లాడిన నువ్వు గతంలో రాజశేఖర రెడ్డికి ఒక ఏదైతే ఆ తరపున ఒకళ్ళతా పుచ్చుకొని ఒక బానిసగా మాట్లాడినావు. తర్వాత జగన్ వాళ్ళ నాన్న చనిపోయి జగన్ పార్టీ పెడితే అందులోకి పోయి ఒక బానిసగా మాట్లాడినావు. మళ్ళా కేసీఆర్ పార్టీ చేరి కేసీఆర్కి బానిసగా మాట్లాడినావు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బానిసగా మారింది. కానీ మేము ఎవరికి కూడా ఒక కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము బానిసలం కాదు. మేము ఆ యొక్క శ్రీరాముని యొక్క వారసులం. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందుత్వం సనాతన ధర్మమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. కాబట్టి మేము గర్వంగా చెప్తాం శ్రీరాముని వారసులం అని. కాబట్టి మరి మేము ఎక్కడ కూడా సిగ్గుపడట్లే. మేము ఒక కుటుంబానికి వంత పాడతలేదు, మేము ఒక కుటుంబానికి జై అంటలే మీ లెక్క. కాబట్టి ఇప్పటికే మేము ఈ సందర్భంగా మరి దీనికి రేవంత్ రెడ్డి గారు మరి బర్తరఫ్ చేస్తారా, మరి క్యాబినెట్ మినిస్టర్ తీసివేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి రాహుల్ గాంధీ గారు నిజంగా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదే పదే అవమానాలు చేస్తున్నారు హిందువులని, హిందూ దేవీ దేవలు. ఇప్పటికైనా మీకు ఏమాత్రమైనా ఈ యొక్క శ్రీరాముని పట్ల గౌరవం, నిజంగా మీకు హిందువుల పట్ల ఏమైనా అభిమానం ఉంటే నిజంగా మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి యొక్క భారతదేశం యొక్క ఆత్మ అయినటువంటి శ్రీరాముని దూషించినప్పుడు ఆమె మీద మీరు చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆమెను మంత్రి పదవి తీసివేయాలి. మరి ఈ రోజు కొండా సురేఖ గారు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ యొక్క హిందూ సమాజానికి. మీరు మాట్లాడినటువంటి శ్రీరాముని యొక్క ఏదైతే కించపరుస్తూ మాట్లాడారో, ఈ యొక్క జిల్లా భద్రాద్రి రాముడు నిలయాడిన యొక్క ఈ నేల భద్రాచలం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈ యొక్క భద్రాచలము మొత్తం కూడా ఈ యొక్క శ్రీరాముని యొక్క మొత్తం కూడా ఆయన యొక్క పాద పూజలతో తిరిగినటువంటి ప్రాంతము, పునీతమైనటువంటి ప్రాంతం నుంచి చెప్తున్నాం. నిజంగా మీకు ఒక్కరోజు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉండేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలి. వెంటనే కొండా సురేఖ గారు హిందువులకి శ్రీరాముడి పట్ల మాట్లాడిన మీ మాటలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు భద్రాచలం నుంచి భద్రాద్రి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.